నమస్కారం వీవర్స్. గొప్ప భక్తుని లక్షణం. ఒకసారి నారదుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి మీ గొప్ప భక్తుడెవరని అడిగాడట. ఒక రైతున్నాడు, అతను సర్వదా నా పట్ల భక్తి కలవాడు అని భగవంతుడు సమాధానం ఇచ్చాడు. భగవంతుడు తన పేరే చెప్తాడని ఆశించిన నారదునికి ఆశాభంగం అయ్యింది. అదేమిటి, నేను మీ భక్తుడిని కానా? ఆ సామాన్య రైతుకు నాకున్నంత భక్తి ఉన్నదా అని కోపంగా భగవంతుని నారదుడు ప్రశ్నించాడు. తననే స్వయంగా వెళ్ళి పరీక్షించమని నారదునికి శ్రీ మహావిష్ణుమూర్తి సూచించారు. నారదుడు రైతు వద్దకు వెళ్ళి అతని దినచర్యను నిశ్చితంగా పరీక్షించాడు. ప్రతినిత్యము రైతు నిద్ర నుండి లేవగానే దైవ ప్రార్థన చేసి తన గృహ కార్యకలాపాలలో నిమగ్నమయ్యేవాడు. తదనంతరం పొలానికి వెళ్ళి కొంతసేపు నిశ్శబ్దంగా దైవ ప్రార్థన చేసిన పిదప వ్యవసాయపు పనులు మొదలు పెట్టేవాడు. మళ్ళీ దైవ ప్రార్థన సాయంత్రమే. నారదుడు విష్ణుమూర్తి వద్దకు వచ్చి ఇలా అన్నాడు. ఆ రైతు గొప్ప భక్తుడేమిటి? మీ నామాన్ని తరచు జపించడు. నేను సమాధానం చెప్పే ముందు నీకొక పని చెప్తా, అది పూర్తి చేయాలి. ఈ పాత్ర నిండా నీళ్లను నింపి దానిని పట్టుకుని 4 వీధుల గుండా నడిచి రావాలి. ఒక్క చుక్క నీరు కూడా కింద పడకూడదు అని విష్ణుమూర్తి నారదునికి పని చెప్పాడు. నారదుడు ఆ పాత్ర నిండా నీరు నింపుకొని నడవటం ప్రారంభించాడు. కానీ నీళ్లు ఎక్కడ ఒలికిపోతాయో అనే ఆందోళనతోనే వేరే ఏ విషయం గురించి ఆలోచించకుండా చాలా జాగ్రత్తగా నడిచి పని పూర్తి చేసుకుని శ్రీ విష్ణుమూర్తిని చేరుకున్నాడు. శ్రీ విష్ణుమూర్తి నారదుని ప్రశ్నించాడు. వీధులలో నడుస్తున్నప్పుడు నా నామాన్ని నీవు ఎన్నిసార్లు జపించావు? నారదుడు ఆశ్చర్యంతో ఎదురు ప్రశ్నించాడు. నీ నామాన్ని నేనెలా జపించగలను? పాత్రలోని నీరు కిందకు దొర్లకుండా జాగ్రత్త పడటమే సరిపోయింది నాకు. అంతగా పనిలో నిమగ్నుడనయ్యాను. శ్రీ విష్ణుమూర్తి అప్పుడిలా వివరించాడు. ఆ రైతు కూడా నీలాగానే పనిలో నిమగ్నుడై ఉన్నాడు. అయినా నా గురించి ఆలోచించాడు. అదే అతని గొప్ప భక్తునిగా చేసింది. ఒకనాటి ఉదయము యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని దర్శనానికి వచ్చాడు. శ్రీకృష్ణుడు నిశ్చలంగా తీవ్రంగా ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు. శ్రీకృష్ణుడు కళ్ళు తెరిచి చూసేదాకా యుధిష్ఠిరుడు అలాగే కూర్చుని కళ్ళు తెరిచిన తర్వాత ఇలా ప్రశ్నించారు. సృష్టి స్థితి లయకారకుడవు, ఆద్యాంతరహితుడవు అయినా నీవు ధ్యాన నిమగ్నుడవయ్యావు. నీ ధ్యాన ప్రాధాన్యత గురించి నాకు తెలియచెప్పవా? శ్రీకృష్ణ భగవానుడిలా సమాధానమిచ్చాడు. భీష్మ పితామహుడు అపశయ్యపై నుండి కూడా నా మీదే మనస్సును లగ్నం చేసుకొన్నాడు. నా మనస్సు ఆయనపై లగ్నమై ఉన్నది. శరీరమంతా గుచ్చుకున్న శరములతో బాధపడుతూ కూడా భీష్ముడు శ్రీకృష్ణుని మీదే తీవ్రమైన భక్తితో మనసు లగ్నం చేయటంతో శ్రీకృష్ణుని మనస్సును తనపై ఆకర్షించగలిగాడు. జై శ్రీకృష్ణ.